ఇప్పుడు ఆస్తమాలు ఉన్నాయి, లంగ్ డిసీజెస్ ఉన్నాయి. వీటిలన్నిటిలో ఏందంటే ఆ ఎయిర్‌వేస్ బిగుసుకుపోయిందనమాట. అంటే బ్రాంకో స్పాజమ్ అంటాం. బాగా తెరుచుకొని ఉండాల్సిన శ్వాసనాళాలు దగ్గరకొచ్చి కుంచించుకుపోయిన దానివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. దాన్ని మనం సఫికేషన్ అంటూ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. సో, ఇది చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. వీళ్ళలో ఏందంటే చాలా మందిలో ఈ అలర్జీ హిస్టరీస్ ఉంటాయి. అంటే పడనివి తిన్నా, తాగినా, పీల్చినా వెంటనే తుమ్ములు రావడం, జలుబు చేయడం, గొంతులో నస, దగ్గు, వెంటనే చేతంతా బిగువుగా అనిపించడం, సఫకేట్ అయిపోవడం, బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది. సో, ఇవి మనం ఎక్కువ మంది ఈ దీర్ఘకాలికమైన ఆస్తమా, సిఓపీడీతో బాధపడే వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా వేరేవి ఇప్పుడు హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, లివర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఫెయిల్యూర్‌లోకి వెళ్తారనమాట. కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ కావచ్చు, లేదంటే మనకి హెపాటిక్ ఫెయిల్యూర్ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. దాంట్లో ఏమవుతుందంటే ప్రాపర్‌గా మనకి యూరిన్ ద్వారా వెళ్ళాల్సిన వాటర్ బాడీలో నిలబడిపోయి, శరీరం మొత్తం నీరు చేరుతూ అలానే లంగ్స్‌లో కూడా వెళ్ళినప్పుడు, ఆ లంగ్స్ మొత్తం బిగుసుకుపోయిన దాంట్లో వీళ్ళకి సఫికేషన్ అంటూ వస్తారనమాట.